ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు మన దేవుడు మనతో కూడా ఉన్నాడని. అయితే ఒక ఆలోచన, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, వాస్తవమే, అందులో సందేహం ఏమి లేదు. ఎలా ఉన్నాడు తోడుగా? ఆయన తోడు ఎటువంటిది? ఎప్పుడైనా నీకు ఈ ఆలోచన వచ్చిందా? ఒకవేళ వచ్చి ఉంటే దేవుడి ఉదయకాల సమయంలో ఒక వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే గారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు యెహోషువకి ఇస్తున్న వాగ్దానం, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడుగా ఉంటాను. యెహోషువ, నీకు నేను ఏదో సాధారణంగా తోడు ఉండి ఉండనట్టుగా ఉండే దేవుణ్ణి కాదు. మోషే తెలుసు కదా, మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటానన్నాడు. ఉదయకాల సమయంలో యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు నీకు నాకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు, ఏ విషయంలో కూడా ఆందోళన చెందద్దు. ఎందుకంటే మోషేకు తోడై ఉండిన దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు. మోషేకు తోడు ఎట్లున్నాడో మీకు తెలుసు కదా. మోషేకు తోడై ఉండి ఆయన చేసిన కార్యములు మనకు తెలుసు కదా. కాబట్టి నీ జీవితంలో కూడా విశ్వాసంతో మోషేకు తోడై ఉండిన దేవా, నాకు కూడా నువ్వు తోడుగా ఉన్నావు అని నువ్వు నమ్మగలిగితే, ప్రార్థించగలిగితే తప్పకుండా మోషే జీవితంలో తోడుగా ఉండి చేసినటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా తోడుగా ఉండి తప్పనిసరిగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉంటానన్నా. ఉదయకాల సమయంలో ప్రభువా, నీ ప్రజలకు ఇంత గొప్ప తోడుగా, ఆదరణగా, అండగా ఉన్నందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభువా, నీ తోడు నిరంతరము కలిగి మోషే జీవితంలో నువ్వు చేసినటువంటి కార్యాలు అల్పులైన మా జీవితంలో కూడా ప్రభువా తండ్రి జరిగించి మమ్మల్ని కూడా వాడుకొని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.